రాజకీయాలకు అతీతంగా త్వరలో భీమిలి డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేస్తామని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 3వ వార్డులో 2.59 కోట్ల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఫిష్ అండ్ వెజిటబుల్ మార్కెట్ మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా త్వరలో భీమిలి డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేస్తామని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 3వ వార్డులో 2.59 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఫిష్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఫిష్ అండ్ వెజిటేబుల్ మార్కెట్లో 28 స్టాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లో 11 షాపులు నిర్మించారు. మార్కెట్ లోపల స్టాల్స్, షాపుల్లో సౌకర్యాలు ఎమ్మెల్యే, మేయర్ పరిశీలించారు. అనంతరం కోతకు గురవుతున్న భీమిలి బీచ్ ప్రాంతాన్ని, శిథిలావస్థలో ఉన్న మున్సిపల్ చౌల్ట్రీని కూడా సందర్శించారు. కార్యక్రమంలో భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమిన రామస్వామి నాయుడు, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, కార్పొరేటర్లు గంటా అప్పలకొండ, గాడు చిన్ని కుమారి లక్ష్మి, పివి నరసింహం, లోడగల అప్పారావు, భీమిలి జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కూటమి నాయకులు డిఏఎన్ రాజు, గంటా నూకరాజు, గులగాని నరేంద్ర, గాడు అప్పలనాయుడు, తాట్రాజు అప్పారావు, కొప్పల రమేష్, కోరాడ రమణ, వై అనిల్ ప్రసాద్, అక్కరమాని వెంకట్రావు, పిటా సురేష్, మొల్లి లక్ష్మణరావు, పిల్లా వెంకట్రావు, పాసి త్రినాథరావు, చెట్టిపల్లి గోపి, అప్పల రాము, బోని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా భీమిలి నియోజకవర్గంలో ఈరోజు జీవీఎంసీ ఆధ్వర్యంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన సోదరులు మేయర్ గారు, మన పిల్లా శ్రీనివాసరావు గారికి భీమిలి కాన్స్టిట్యూన్సీ తరఫున స్వాగతం పలుకుతూ, రీసెంట్గా మేయర్ ఎన్నికైన తర్వాత భీమిలిలో తన మొట్టమొదటి ప్రోగ్రాం, ఆ మొట్టమొదటి ప్రోగ్రామే ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్, అలాగే ఈ ఫిష్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, ఇవన్నీ కూడా ఈరోజు ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నాయి, కంప్లీట్ అయిపోయింది. అట్లన్నింటి కూడా మేయర్ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోవడం, దాదాపు 2.5 కోట్ల రూపాయలతోటి ఎంతోమందికి అది అక్కడ జీవనాధారం ఇచ్చే. మీకు తెలుసు, గతంలో 2014-19 మన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండగా అప్పుడు భీమిలి శాసనసభ్యుడిగా, మంత్రిగా ఆ రోజు భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో ఆ రోజు నియోజకవర్గానికి తెలియజేస్తుంది. దాదాపు 4,700 కోట్ల రూపాయలతో ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా, ఏ శివారు ప్రాంతంలోకి వెళ్ళినా మనం చేసిన రోడ్లు కానీ, నిర్మించిన డ్రైనేజీలు కానీ, లేకపోతే మిగతా కమ్యూనిటీ హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అవి గ్రామంలో మనకి ఎదురుగా కళ్ళ ముందు కనిపించాయి. ఆ 5 ఏళ్ళు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మొన్న ఎలక్షన్స్లో మళ్ళీ మనకి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా మొన్న అంతకుముందు వచ్చిన 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క చట్టాలు ఇసుక కూడా తీసి పక్కన పక్కేయలేదు. అభివృద్ధి అంటే పూర్తిగా మర్చిపోయారు. 5 ఏళ్ళు కూడా మళ్ళీ మీకు మేము స్వాగతం పలుకుతున్నామండి, మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పని స్వాగతం పలికి, మరి రాష్ట్రం అంతా కూడా రీసౌండ్ వచ్చే మెజార్టీ 93,000 ఓట్ల మెజార్టీతో వాళ్ళు గెలిపించి ఈరోజు మళ్ళీ భీమిలి మన అభివృద్ధికి ఒక మాలికులకు దానికి అవకాశం ఉంది. మరి ఈ 1 ఇయర్లో కూడా దాదాపు 100 కోట్లకు పైగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి మనకి మేయర్ గారు కూడా మన పార్టీ తరఫున ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ కుటుంబం నుంచి సోదరుడు మేయర్ అయ్యారు కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మనకి కార్పొరేషన్ పరిధిలో ఉన్న 8 వార్డులు మనకి 1, 2, 3, 4 ఇక్కడ ఉన్నాయి, 5, 6, 7, 8 అక్కడ ఉన్నాయి. ప్లస్ మనకి అలాగే సింహాచలం 9 వార్డు, ఈ 9 వార్డులు ఇంకా మనకి అన్ని బ్యాలెన్స్, నార్త్లో కొంత, ఈస్ట్లో కొంత, వెస్ట్లో కొంత, ఇవన్నీ కలిసి ఒక వార్డు కింద లెక్క వేసుకున్నా కూడా మొత్తం మనకు 10 వార్డులు, అలాగే 3 మండలాలు, మొత్తం మనకి స్థూలంగా మన కాన్స్టిట్యున్సీ కంపోస్ట్. దీని మొత్తానికి కూడా ఒక భీమిలి విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఒక భీమిలి డెవలప్మెంట్ ఫోరం ఒకటి పెట్టి మనం ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా ఈ ఫోరం కూర్చొని దీంట్లో ఇంటలెక్చువల్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, రిటైర్డ్ పీపుల్ ఉంటారు, అలాగే వ్యాపారవేత్తలు ఉంటారు, అందరూ కూడా కలిసి ఆ భీమిలి డెవలప్మెంట్ ఫోరంలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం.
వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా భీమిలి ఎలా డెవలప్ చేయాలి. ఎమ్మెల్యేలుగా వస్తూ ఉంటాం, 5 ఏళ్ల పీరియడ్ ఉంటే అయిపోతుంది, మళ్ళీ కొత్త ఎలక్షన్లు వస్తాయి, కొత్త ఎలక్షన్లో గెలుస్తుంటారు. ఇలా కాకుండా దీనికి ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక పాజిటివ్గా భీమిలి డెవలప్ చేయడం కోసం ఏం చేయాలనేది ఆ భీమిలి డెవలప్మెంట్ ఫోరం ద్వారా డిసైడ్ చేయాలనుకున్నాం. భీమిలికి ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేపిస్తా ఉన్నాం. ఆల్రెడీ దాన్ని నేను ఒక కన్సల్టెంట్కి ఇవ్వడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేశారు. దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. నిధులు పొందుతూ ఉన్నాం. దాన్ని మనం త్వరలోనే కంప్లీట్ చేసుకొని ఆ విజన్ ఏంటి, భీమిలిలో ఒక అన్ని రంగాలుగా, ఒక ఎడ్యుకేషన్ పరంగా ఏంటి, హెల్త్ పరంగా ఏంటి, మిగతా ఆర్థిక పరంగా ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి, యూత్ ఎంపవర్మెంట్ ఏంటి, స్పోర్ట్స్ పరంగా ఏంటి, మిగతా ఈ క్లీన్లీనెస్ ఏంటి, అన్ని పారామీటర్స్లో కూడా భీమిలిని